అబ్బరో కొడుకో, మెట్రో ట్రైన్లకు మొత్తం మైనంపల్లి హనుమంతరావు బ్యానర్లే ఉన్నట్టున్నాయిగా. ఇవాళ ఆయన పుట్టినరోజు ఉంది, అందుకే కావచ్చు ఈ హడావుడంతా. సరే, వాళ్ళ సంబరం వాళ్ళది కాబట్టి చేసిర్రు అనుకుందామో మాటకు. కానీ ఇదేం పని అసలు? ఇది పద్ధతి అంటుండొచ్చునా? ఈ స్కూల్ పోరలను బడికి దోలకుంటా బడికెళ్ళి దోలుకొచ్చి చేతులలో ప్లకార్డులు పట్టించి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పిస్తుర్రు. ఇలా అభిమానం సల్లగుండా ఇదేం అభిమానం? చదువుకునే పోరలతోని గివేం కథలు అని గట్టిగానే ఆర్చుకుంటుర్రంతా. అంతేకాదు, ఏ సీఎం మంత్రో ఎమ్మెల్యే బర్త్డేనో అయినట్టు గిట్లా మెట్రోల మొత్తం బ్యానర్లు నింపుడు ఏమన్నా పద్ధతి అనిపిస్తుండొచ్చునా? మైనంపల్లన్న పైసలున్నోడని తెలుసు గాని మరి ఈ రేంజ్ లో సీఎం కు పోటీగా బ్యానర్ లేపిస్తాడని తెలియదు అని గట్టిగానే సోట్లు పెడుతురు జనాలంతా. ఇక ఎక్కిరిచ్చేటోళ్ల ముంగట బోర్ల పడ్డట్టు ప్రతిపక్షాలకు ఎంకులాడుకొని మరి సర్కార్ కు సొట్లు పెట్టే అక్కర్ లేకుండా ఈలే గట్టి స్టఫ్ ఇస్తురుగా అని గుసగుసలు పెడుతుర్రు పొలిటికల్ సర్కిల్లా. అంతేకాదు, పుట్టినరోజు అయితే పిల్లగాళ్ళకి ఏమన్నా గిఫ్టులో పండ్లో ఏవైనా పలారాలో అన్నదానాలో పెట్టించుడో చేస్తే ఇంత నెగిటివిటీ రాకపోయేది. వాళ్ళ చేతుల పుస్తకాలు తీసి ప్లకార్డులు పెట్టేసరికే హనుమంతరావు అన్న ఫ్యాన్స్ వీరాభిమానం బూర్దల పోసిన పన్నీర్ తీరైందని మాట్లాడుకుంటుర్రు నేటి జనాలు కూడా.